గోదావరి తీరాన ఉన్న ఆ చిన్న గ్రామం ప్రకృతి ఒడిలో పరవశిస్తోంది. అక్కడ ఉదయం ఎంతో ప్రశాంతంగా మొదలవుతుంది. అదే ఊరిలో వనజమ్మ అనే అత్తగారుండేవారు. ఆమెకు పద్ధతులన్నా క్రమశిక్షణన్నా చాలా ప్రాణం. నగరంలో పెరిగిన కోడలు జ్యోతికి ఆ పల్లెటూరి పద్ధతులు ఒక పెద్ద సవాలుగా మారాయి. నువ్వు పనులు సరిగ్గా చేయడం లేదు అని అత్తమ్మ మందలించేది. నేను ప్రయత్నిస్తున్నాను అని కోడలు బాధపడేది. వనజమ్మకు తన వెండి గాజులంటే ప్రాణం. అవి ఆమె వారసత్వంగా వచ్చిన గౌరవం. ఏడాదికి ఒక్కసారి వచ్చే గ్రామదేవత జాతర వచ్చేసింది. వనజమ్మ ఆ వెండి గాజులు వేసుకుని జాతరకు బయలుదేరింది. కాని ఆ మెరుపుపై దొంగల కళ్ళు పడ్డాయని వనజమ్మ గమనించలేదు. చూశావా ఎంత మెరుస్తున్నాయో? అవును, అవి మనవి కావాలి. అవకాశం చూద్దాం. ఫాలో ఆఫ్. సందడిలో దారి తప్పిన వనజమ్మ ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకుంది. లబి దొంగలు ఆమెను చుట్టుముట్టారు. తన ప్రాణప్రదమైన గాజుల కోసం వనజమ్మ పోరాడింది. అత్తయ్య ప్రమాదంలో ఉందని తెలుసుకున్న జ్యోతి వీరనారిలా రక్షించడానికి దూకింది. ఆమె ధైర్యం ముందు దొంగలు ఓడిపోయి పారిపోయారు. అత్తయ్య, మీకు ఏమీ కాలేదు కదా? ఆ రాత్రి వనజమ్మకు ఒక విషయం అర్థమైంది. తను ఎప్పుడూ పద్ధతులనే చూసింది కాని పక్కనే ఉన్న మనిషి మనసును చూడలేదు. My dear, you both bring such joy to this old heart. Thank you, grandmother. We are so happy. Your blessings mean everything to us. May your life be filled with love and prosperity. ఆ ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఆ ఇంట్లో ఎప్పుడూ లేని ఒక కొత్త నిశ్శబ్దం ఆవరించింది. శేఖర్ కళ్లలో ఆనందం. ఇన్నాళ్లకు తన ఇల్లు ఒక స్వర్గంలా కనిపిస్తోంది. వనజమ్మ తన ప్రాణప్రదమైన ఆ వెండి గాజులను జ్యోతికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ గాజుల కంటే నీ మనసే గొప్పది తల్లి అంటూ అత్తమ్మ దీవించింది. ఆ రోజునుంచి ఆ ఇంట్లో గొడవలు పోయి ప్రేమానురాగాలు వెల్లివిరిశాయి. ఆ ఇంట్లో ఇప్పుడు విమర్శలు లేవు. కేవలం ప్రేమతో కూడిన పలకరింపులు మాత్రమే ఉన్నాయి. ఈ పచ్చడి రుచి ఎంతో బాగుంది కదూ జ్యోతి? అవునమ్మా, మీరు చాలా బాగా చేశారు. చూడు జ్యోతి, ఇలా మెత్తగా కలపాలి. అవును అత్తయ్య, ఇలా చెయ్యాలా? అవును, బాగా నేర్చుకుంటున్నావు. చాలా ఆనందంగా ఉంది నాకు. నా మనస్సంతా నీకే అందిస్తున్నా. ఊరి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒకప్పుడు గొడవ పడేవారు, ఇప్పుడు ఒకరికొకరు తోడుగా మారారు. అత్తాకోడళ్ళు అంటే ఇలా ఉండాలి అని ఊరంతా చెప్పుకోవడం మొదలుపెట్టింది. దేవుని దీపం వెలిగింది. ఆ ఇంట్లోని మనస్పర్ధల చీకట్లు తొలగిపోయాయి. అర్థం చేసుకోవడం, ప్రేమ మరియు సహనం ఉంటే ఎంతటి కఠిన మనసైనా కరుగుతుంది. కుటుంబం అంటే ప్రేమే ప్రాణం. ఆ ప్రేమే ఆ ఇంటి ఆనందానికి మూలం.